హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే కదా, ఇప్పుడు యూట్యూబ్లో చాలా ట్రెండీగా డాల్గోనా కాఫీ పోతూ ఉంది కదా. ఈ ఛాలెంజ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. ఈ డాల్గోనా కాఫీ తయారు చేసే విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత చూసేద్దామా? చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇన్స్టెంట్ పౌడర్ ఉంటే చాలు, లేదంటే కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే దాంతో ఒక 3 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ని యాడ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్. ఇప్పుడు మీ దగ్గర మిక్సర్ ఉన్నా కూడా, అలాగే ఈ విస్కర్ ఉన్నా కూడా, స్పూన్తో కూడా మనం బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ బ్రూ అనేది బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చూడండి కలర్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి థిక్ బ్రౌన్ కలర్లో ఉంది కదా. సో ఇలాగే కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఒక ఫ్లఫీ లాగా తయారైపోతుంది. ఫ్లఫీ కాఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అబ్బా తాగుతూ ఉంటే మనకి ఏ కాఫీ షాప్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్లో అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ఈ కాఫీని మీరు రెడీ చేసి అందరు తాగినట్లయితే ఈ టేస్ట్ను ఎవరు మర్చిపోరు. కాఫీ షాప్స్కి ఖచ్చితంగా ఎవరు వెళ్ళరు. సో ఇప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మంచి కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇంట్లోనే ఇలా తయారు చేసి తాగుతారని చెప్పేసి ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత ఇలాగే కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఒక ఫ్లఫీ అయినా ఒక అది థింగ్ రెడీ అయిపోతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా థిక్గా చూస్తూ ఉంటేనే తినాలనిపించే మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, బాగా మిక్స్ అయిపోయింది. సో ఈ కలర్కి వచ్చే వరకు బాగా మిక్స్ చేసినట్టు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో 2 ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇవి కూల్ కాఫీగా తాగొచ్చు, హాట్ కాఫీగా అయితే మీరు ఐస్ క్యూబ్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాచి చల్లారి పెట్టిన కూల్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. 3/4 మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మిగిలిన గ్లాస్తో ఫుల్గా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లఫీ క్రీమ్ని అందులో గార్నిష్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అంటే అసలు ఈ రుచి చూస్తే మీరు వదలరు. అంత టేస్టీగా ఉండే ఈ డాల్గోనా కాఫీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎంతో ట్రెండీగా నడుస్తున్న యూట్యూబ్ ఛాలెంజ్లో నేను కూడా విన్ అయ్యానని ఒక హ్యాపీనెస్ మీ అందరికీ యూట్యూబ్లో ఈ డాల్గోనా కాఫీని ప్రజెంట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఇలా అన్నీ అంతా కూడా ఈ ఫ్లఫీ క్రీమ్ అంతా కూడా ఇలా వేసేసి సర్వ్ చేసుకోవటమే. తాగుతుంటే స్పూన్ పెట్టేసి మనం తాగుతూ ఉంటే తాగాలనిపించి డాల్గోనా కాఫీని మీరు కూడా రెడీ చేసుకుని మీ కమెంట్స్ని ఖచ్చితంగా మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే ఇది చాలా టేస్ట్ అనిపించింది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.